థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం భాగస్వామ్యం అనే టాపిక్లో మోడల్ నెంబర్ 4లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అని 3 వీడియోస్ చేశాను. ఆ 3 వీడియోస్ యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు అవి చూడకపోతే ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మోడల్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 1, ఏబి అనే ఇద్దరు వ్యక్తులు 10,000 రూపీస్ మరియు 20,000 రూపీస్తో ఒక వ్యాపారం ప్రారంభించను. 6 నెలల తర్వాత ఏ మరో 5,000 రూపీస్ను అదనంగా పెట్టాను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 65,000 రూపీస్ అయినా ఏ వాటా ఎంత? సో ఇక్కడ ఏబి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఏ అండ్ బి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్ అన్నారు. 10,000 రూపీస్ ఇంటూ 10,000 రూపీస్ ఇంటూ మొత్తం బిజినెస్ జరిగిన కాలం ఎంత? సంవత్సరం కాబట్టి, అంటే 1 ఇయర్ అంటే 12 నెలలు కాబట్టి 12 నెలలు. ఓకే, సో 10,000 రూపీస్ 12 నెలలు పెట్టుబడిగా పెట్టాడు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చారు. 6 నెలల తర్వాత ఏ మరో 5,000 అదనంగా పెట్టాను అన్నాడు. అంటే 6 నెలల తర్వాత మరో 5,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. ఓకే, మొత్తం 12 నెలల బిజినెస్లో 6 నెలల తర్వాత అదనంగా 5,000 పెట్టాడంటే ఆ 5,000 మిగిలిన 6 నెలల పాటు ఉంటుంది, అంతే కదా. కాబట్టి ప్లస్ ఆ 5,000 రూపీస్ని ఇంకొక 6 మంత్స్ 6 నెలలు పెట్టాడు. సో దిస్ ఈజ్ ఏస్ పార్ట్. ఓకే, యు గాట్ ఇట్. సో ఫస్ట్ చూడండి, 10,000 రూపీస్ ఫస్ట్ స్టార్టింగ్లో 10,000 రూపీస్ పెట్టాడు ఇన్వెస్ట్మెంట్. ఆ 10,000 రూపీస్ ఇయర్ లాంగ్ ఉంది, అంటే 12 నెలలు ఉంది. ప్లస్ 6 నెలల తర్వాత ఇంకొక 5,000 పెట్టాడు. ఓకే, 12 నెలల బిజినెస్లో 6 నెలల తర్వాత పెట్టాడు అంటే మిగిలిన 6 నెలలు ఉంటుంది కదా. ఆ మిగిలిన 6 నెలల పాటు ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రాగా పెట్టాడు. అంటే ఏ యొక్క మొత్తం ఇన్వెస్ట్మెంట్ 10 × 12 + 5 × 6, ఇది ఏ యొక్క పార్ట్ అనమాట. ఇప్పుడు బిని తీసుకుంటే బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నారు? 20,000 రూపీస్. సో 20,000 రూపీస్ ఇంటూ ఎంతకాలం అంటే మొత్తం 1 ఇయర్ బిజినెస్. 1 ఇయర్ అంటే 12 నెలలు. ఓకే, సో ఇతను 6 నెలల తర్వాత అమౌంట్ పెట్టడం లాంటిది ఏమీ చేయలేదు కాబట్టి సో 20 × 12. సో ఇది సింప్లిఫై చేస్తే 10 × 12 120, 5 × 6 30. సో 120 + 30 150 ఈజ్ టు 20 × 12 240. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ చేయండి. సో 15:24, రెండిట్లోనూ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 315లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 324లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5:8 టోటల్ చేస్తే 5 + 8 13. ఓకే, సో క్వశ్చన్లో ఫైనల్గా ఏమన్నారంటే ఏ వాటా ఎంత అని అడిగారు. సో ఏ వాటా కావాలి అంటే సో ఏకి వచ్చిన పార్ట్ ఎంత ఫైనల్గా 5 కాబట్టి 5/13 ఇంటూ వచ్చిన లాభం 65,000 రూపీస్. సో 65,000 రూపీస్ తీసుకోండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 13 65లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 13 65 కాబట్టి 13 65లో 5 టైమ్స్. ఈ 3 zeros యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి, 3 zeros. సో 5 × 5,000, 5 5s are 25,000 రూపీస్. ఓకే, సో ఏ యొక్క వాటా 25,000 రూపీస్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో యూ గాట్ ఇట్. ఫస్ట్ మీకు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ చూడండి, మొత్తం స్టార్టింగ్లో 10,000 రూపీస్ ఇంటూ 1 ఇయర్ 12 మంత్స్ ప్లస్ 6 మంత్స్ తర్వాత ఇంకో 5,000 రూపీస్ పెట్టాడు కాబట్టి ఆ 5,000 రూపీస్ ఇంటూ రిమైనింగ్ 6 మంత్స్, ఇది మొత్తం ఏ యొక్క పార్ట్ అవుతుంది. బి యొక్క పార్ట్ ఎంత అంటే 20,000 రూపీస్ ఇంటూ 12 మంత్స్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, పీక్యూ అనే ఇద్దరు వ్యక్తులు 8,000 రూపీస్ మరియు 12,000 రూపీస్తో ఒక వ్యాపారం ప్రారంభించను. 6 నెలల తర్వాత పి మరో 4,000 రూపీస్ను అదనంగా పెట్టాను. క్యూ మరో 2,000 రూపీస్ను అదనంగా పెట్టాను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 69,000 రూపీస్ అయినా పి వాటా ఎంత? సో సేమ్ ప్రీవియస్ మోడల్లో లాగా సో పీక్యూ అని ఇద్దరు ఉన్నారు, పి అండ్ క్యూ. సో పి యొక్క ఇన్వెస్ట్మెంట్ 8,000 రూపీస్
ఇంటూ బిజినెస్ మొత్తం 1 ఇయర్ కాబట్టి 12 మంత్స్ ప్లస్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారంటే 6 నెలల తర్వాత పి మరో 4000 రూపీస్ పెట్టాడు అన్నారు. అంటే 4000 రూపీస్ని మిగిలిన 6 నెలల పాటు పెట్టినట్టు. ఓకే, సో స్టార్టింగ్లో 8000 రూపీస్ని మొత్తం ఇయర్ లాంగ్ 12 మంత్స్ పెట్టాడు. ప్లస్ ఇంకొక 6 మంత్స్ తర్వాత, అంటే మొత్తం బిజినెస్ 12 మంత్స్ అయితే 6 నెలల తర్వాత అంటే మిగిలిన 6 నెలలకి ఇంకో 4000 రూపీస్ అదనంగా పెట్టాడు. సో ఇదంతా మొత్తం పి యొక్క ఇన్వెస్ట్మెంట్. ఈస్ట్ ఇన్ ద సేమ్ వే క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో ఎంత ఇచ్చారు, 12,000 రూపీస్ ఇంటూ మొత్తం 1 ఇయర్ ఉన్నాడు కాబట్టి 12 మంత్స్, 12,000 రూపీస్ ఇంటూ 12 మంత్స్ ప్లస్ మళ్ళీ 6 మంత్స్ తర్వాత క్యూ కూడా ఎంత అమౌంట్ తీసుకొచ్చాడు, 2,000 రూపీస్. సో 2,000 రూపీస్ ఇంటూ రిమైనింగ్ 6 మంత్స్. ఓకే, ఈ 12,000 12 మంత్స్ ఉంది, కానీ ఈ 2,000 మిగిలిన 6 మంత్స్ 6 నెలలు ఉందన్నమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే 8 ఇంటూ 12 8 12 96 ప్లస్ 4 6 are 24. సో 96 ప్లస్ 24 దట్ ఈస్ 120 ఈజ్ టు 12 12s are 144 plus 2 6 are 12. 144 plus 12 156. ఓకే, సో 120 is to 156. రెండింటిలోనూ 12 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 12 120లో 10 టైమ్స్, 12 156లో 13 టైమ్స్, 12 13 156 కాబట్టి 13 టైమ్స్. సో టోటల్ చేస్తే 10 ప్లస్ 13 23, 10 ప్లస్ 13 23. సో మన క్వశ్చన్లు ఏమన్నారంటే పి యొక్క వాటా ఎంత అన్నారు. సో పి యొక్క వాటా కావాలి అంటే ఫైనల్గా పీకి వచ్చిన పార్ట్ ఎంత, 10 కాబట్టి 10/23 10/23 ఇంటూ మొత్తం వచ్చిన లాభం 69,000 రూపీస్ 69,000 రూపీస్. దీన్ని సింప్లిఫై చేస్తే 23 69లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 23 69 కాబట్టి సో 3 టైమ్స్, ఈ 3 zeros యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వేయండి. సో 10 ఇంటూ 3,000 సో దట్ ఈస్ 30,000 రూపీస్. కాబట్టి పి యొక్క మొత్తం వాటా 30,000 రూపీస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 3. ఏబి అనే ఇద్దరు వ్యక్తులు 20,000 రూపీస్ మరియు 30,000 రూపీస్తో ఒక వ్యాపారం ప్రారంభించాను. 6 నెలల తర్వాత ఏ మరో 10,000 రూపీస్ను అదనంగా పెట్టాను, కానీ బి 5,000 రూపీస్ను వెనక్కు తీసుకొనెను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 84,000 రూపీస్ అయినా ఏ వాటా ఎంత? సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో లాగా. సో ఇక్కడ ఏబి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఏ అండ్ బి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 20,000 రూపీస్. సో మొత్తం బిజినెస్ 1 ఇయర్ జరిగింది కాబట్టి అంటే 12 నెలలు ప్లస్ 6 నెలల తర్వాత ఏ మరో 10,000 రూపీస్ని తీసుకొచ్చాడు, అంటే 10,000 రూపీస్ని మిగిలిన 6 నెలలు పెట్టాడు. ఓకే, సో అతను 20,000 రూపీస్ మొత్తం 12 నెలలు ఉంది, కానీ 10,000 రూపీస్ 6 నెలల తర్వాత అన్నాడు కాబట్టి మిగిలిన 6 నెలలు ఉంది, అంటే 10 into 6 అనమాట. సో దిస్ ఈజ్ ఏస్ పార్ట్. సో ఇప్పుడు బి తీసుకుంటే బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, 30,000 ఇంటూ మొత్తం 12 నెలలు ఉన్నాడు. బట్ ఇక్కడ ఏమైందంటే 6 నెలల తర్వాత బి 5,000 రూపీస్ని వెనక్కి తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ చేయాలి. ఓకే, మైనస్ 5,000 రూపీస్ ఇంటూ 6 నెలల తర్వాత కాబట్టి మిగిలిన 6 నెలలు ఇక్కడ వేయండి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే ఏ 10,000 రూపీస్ని అదనంగా పెట్టాడు, అదనంగా యాడ్ చేశాడు కాబట్టి ప్లస్ రావాలి. బట్ బి ఏం చేశాడంటే 5,000 రూపీస్ వెనక్కి తీసుకున్నాడు. సో వెనక్కి తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే 12 into 20 240 ప్లస్ 10 into 6 60, 240 ప్లస్ 60 అంటే 300 ఈస్ట్. దీన్ని సింప్లిఫై చేస్తే 3 పనులు 36 అంటే 360 మైనస్ 5 6 are 30, 360 మైనస్ 30 అంటే 330. దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్. సో 30:33 రెండిట్లోనే 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 330లో 10 టైమ్స్, 333లో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ చేయండి, 10 + 11 21. సో క్వశ్చన్లు ఏమన్నారంటే ఏ వాటా ఎంత.
సో ఏ వాటా కావాలి అంటే ఫైనల్గా ఏ పార్ట్ ఎంత వచ్చింది 10 వచ్చింది కాబట్టి 10/21 ఇంటూ వచ్చిన లాభం 84,000 రూపీస్. 84,000 రూపీస్. దీన్ని సింప్లిఫై చేస్తే 21 84లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 21 84 కాబట్టి 4 టైమ్స్. ఈ 3 zeros యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వేసేయండి. సో 10 into 4,000 అంటే 40,000 రూపీస్. సో ఫైనల్గా ఏ యొక్క వాటా 40,000 రూపీస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. PQR అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక వ్యాపారంలో 36,000 రూపీస్ను పెట్టుబడిగా పెట్టాను. P యొక్క పెట్టుబడి Q కన్నా 4,000 రూపీస్ ఎక్కువ, Q యొక్క పెట్టుబడి R కన్నా 4,000 రూపీస్ ఎక్కువ అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి. సో ఇక్కడ 3 persons P, Q, R. ఓకే, వీళ్ళ ముగ్గురు కలిసి 36,000 రూపీస్ని పెట్టుబడిగా పెట్టారు. ముగ్గురు కలిసి పెట్టిన అమౌంట్ అది 36,000 రూపీస్. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే P యొక్క పెట్టుబడి Q కన్నా 4,000 రూపీస్ ఎక్కువ. కండిషన్ నెంబర్ 2, Q యొక్క పెట్టుబడి R కన్నా 4,000 రూపీస్ ఎక్కువ అన్నారు. ఓకే, సో ఫస్ట్ మనం R యొక్క పెట్టుబడి మనకి తెలియదు కాబట్టి జస్ట్ X అని అనుకోండి. R యొక్క పెట్టుబడి X అనుకోండి. సెకండ్ కండిషన్లో ఏమన్నారు, Q యొక్క పెట్టుబడి R కన్నా 4,000 ఎక్కువ అన్నారు. అంటే Q యొక్క పెట్టుబడి X కన్నా 4,000 రూపీస్ ఎక్కువ అవ్వాలి. సో X కన్నా 4,000 రూపీస్ ఎక్కువ అంటే ఎంత అవుతుందంటే X ప్లస్ 4,000 రూపీస్. ఓకే, Q యొక్క పెట్టుబడి X ప్లస్ 4,000 రూపీస్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే P యొక్క పెట్టుబడి Q కన్నా 4,000 ఎక్కువ. అంటే ఇతని పెట్టుబడి దీనికన్నా 4,000 ఎక్కువ. అంటే దీనికి ఇంకొక 4,000 యాడ్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే X ప్లస్ 4,000 ప్లస్ ఇంకో 4,000 యాడ్ చేస్తే X ప్లస్ 8,000 అవుతుంది. సో X ప్లస్ 8,000. ఓకే, సో ఫస్ట్ R యొక్క పెట్టుబడి మనకు తెలియదు, X అనుకోండి. దీనికన్నా 4,000 ఎక్కువ కాబట్టి X ప్లస్ 4,000. దీనికన్నా ఇది ఇంకో 4,000 ఎక్కువ కాబట్టి దీనికి 4,000 యాడ్ చేయండి. X ప్లస్ 4,000 ప్లస్ 4,000 అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ X ప్లస్ 8,000. సో ముగ్గురి యొక్క పెట్టుబడులు ఈ విధంగా ఉన్నాయి. సో స్టార్టింగ్లో ఏమన్నారంటే ముగ్గురు కలిసి 36,000 రూపాయలని పెట్టుబడిగా పెట్టను అన్నాడు. అంటే ఈ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ 3 యాడ్ చేస్తే 36,000కి ఈక్వల్ అనమాట. అంటే ఈ 3 యాడ్ చేయండి. X ప్లస్ 8,000 ప్లస్ X ప్లస్ 4,000 ప్లస్ X, ఈ 3 అమౌంట్లో కలిపితే ఎంత 36,000 రూపీస్. దీనికి ఈక్వల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే X ప్లస్ X ప్లస్ X 3X ప్లస్ 8,000 ప్లస్ 4,000 12,000 ఈజ్ ఈక్వల్ టు 36,000 రూపీస్. ఓకే, అర్థమైంది కదా. X ప్లస్ X ప్లస్ X 3X అంటే X పదాలన్నీ కలపాలి, తర్వాత స్థిర పదాలన్నీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి 3X ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12,000 ఇటు వస్తే మైనస్ 12,000 అవుతుంది. సో 36,000 మైనస్ 12,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 36,000 మైనస్ 12,000 అంటే 24,000 రూపీస్. ఓకే, 3X ఈజ్ ఈక్వల్ 24,000 రూపీస్. అప్పుడు X వాల్యూ ఏమవుతుందంటే ఈ 3 ఇటు వస్తే బై అవుతుంది కాబట్టి 24,000 రూపీస్ బై 3 ఈజ్ ఈక్వల్ 3 24లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 3 zeros యాజ్ ఇట్ ఈజ్గా వేయండి. అంటే 8,000 రూపీస్. అంటే X వాల్యూ 8,000 రూపీస్ వచ్చింది. X అంటే మనం ఏమనుకున్నాం, R యొక్క పెట్టుబడి అనుకున్నాం. కాబట్టి ఒకసారి మళ్ళీ PQR తీసుకుంటే R యొక్క పెట్టుబడి X కదా. సో X వాల్యూ ఎంత వచ్చింది 8,000 రూపీస్. ఓకే, ఇప్పుడు Q ఎంత అవుతుందంటే చూడండి, X ప్లస్ 4,000 కదా Q అంటే, X వాల్యూ 8 వచ్చింది. 8,000 ప్లస్ 4,000 12,000. P యొక్క పెట్టుబడి ఎంతో చూద్దాము. X ప్లస్ 8,000, X విలువ 8 వచ్చింది కాబట్టి 8,000 ప్లస్ 8,000 16,000 రూపీస్. 16,000 రూపీస్. ఇప్పుడు ఈ మూడింటికి రేషియో తీసుకుంటే దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ మూడింట్లో 3 zeros ఉన్నాయి. సో 3 zeros క్యాన్సిల్ చేయండి. సో 16:12:8.
సో మూడింటిలోనూ 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 416లో 4 టైమ్స్ ఈస్టు 412లో 3 టైమ్స్ ఈస్టు 48లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఫైనల్గా లాభాలను పంచుకోవాల్సిన నిష్పత్తి 4:3:2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకోండి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ మోడల్ ఇన్ భాగస్వామ్యం. ఆల్రెడీ మీకు 3 మోడల్స్ 1, 2, 3 వీడియోస్ చేశాను. దిస్ ఈజ్ ద 4th మోడల్. సో ఈ మోడల్తో భాగస్వామ్యంలో ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాము. సో ఇలా మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై. లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు డౌట్స్ అడిగినా ఇమీడియట్గా నేను రిప్లై ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.